దేవుడు అందరికి ఇచ్చేటటివి శుభాకాంక్షలు. పొద్దున్నే నేను మా మెరిన ముగ్గురు పసుపు కుంకుమ పెట్టాను. తాయి పెద్ద ముగ్గేసింది. మా ముగ్గు బాగుందా? నీ ముగ్గు బాగుందమ్మా. నేను తర్వాత స్నానం చేసి పూట చేసుకున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత పెద్ద ముగ్గు వేశానంటే ఈ మధ్యలో ఇంత పెద్ద ముగ్గులు వేయటం అలవాటు తప్పిపోయింది. అండ్ అలాగే తర్వాత స్నానం చేసి ఇంకా దేవుడికి పూజ అది కూడా చేసుకున్నాను. నేను చేసిన పూజ కొంచెం సేపు అయితే మా యోగి చేసిన పూజ చాలాసేపు, అది కూడా చూసేసేయండి. ఈ సంవత్సరం విశేషంగా దసరా నవరాత్రులు 11 రోజులు జరుపుకున్నామండి. మనకి ఈ ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ, నిన్న మహిషాసురమర్దిని అలంకరణ, అయితే ఈరోజు అమ్మవారిని శాంతింపచేసే రాజరాజేశ్వరి అలంకరణ. ఇంట్లో పూజ యథావిధిగా చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత మా యోగి కూడా చక్కగా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుందండి. ఈ 9 రోజులు కూడా నేను చేసిన తర్వాత యోగితో అయితే చేయిస్తున్నాను. ఎందుకు అంటే మనం చేసింది చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. సో ఈసారి ఎందుకు ఇంత విశేషంగా చెప్తున్నానంటే ఈ నవరాత్రుల్లో యోగి నేను ఎలా రెడీ అయితే అలాగా, అంటే నేను చేతి నిండా గాజులు వేసుకున్నాను, అదేవిధంగా యోగి కూడా చేతుల నిండా గాజులు వేసుకుంది. ఏ ఆటంకం లేకుండా ఈ సంవత్సరం 11 రోజులు ఉదయం సాయంకాలం కూడా ఆ అమ్మకి దీపారాధన చేసుకుని యథావిధిగా నాకు తోచిన విధంగా పూజ అయితే చేసుకున్నామండి. మా నూజివీడులో అయితే ఈరోజు రాత్రి అంతా కూడా ఫుల్ హడావిడి ఉంటుంది. నేను ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేసేస్తాను, చూసేసేయండి. మైసూర్లో దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతాయో దాని తర్వాత నూజివీడు ఆంధ్ర మైసూరుగా పిలుస్తారండి. విజయదశమి నాడు ఈ పాలపిట్ట దర్శనం చేసుకుంటే విజయానికి సంకేతం అంటారు. నాతో పాటు మీరు కూడా చేసేసుకోండి. ఇంకా ఈరోజు దసరా ఉత్సవాలు మా ఊర్లో ఎలా జరుగుతాయి అనేది అప్డేట్ ఇచ్చేస్తాను. సో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.